ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంట్లో చర్చ వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమరావతిని ఏకగ్రీవంగా అంగీకరించిన తర్వాత జగన్ తన రంగు మార్చి 3 రాజధానుల బిల్లు తీసుకువచ్చారని విమర్శించారు. ఈ అశాస్త్రీయ ప్రతిపాదనను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక బిల్లులో అమరావతికి శాశ్వత చట్టపరమైన భద్రత లభించిందని, ఇకపై రాజధానిని అంగుళం కూడా ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను విమర్శిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29,000 మంది రైతులకు పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుక పోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈ రోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్ర భవిష్యత్తును 5 ఏళ్ల అమూల్యమైన కాలాన్ని వృధా చేసిందని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని, ఏపీకి కూడా అలాంటి ఒకే ఒక శక్తివంతమైన రాజధాని అవసరమని వారు నొక్కి చెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు గుర్తు చేశారు. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఉన్న అన్ని రంగాల ఊహాగానాలకు తెరపడుతుందని, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగి రాష్ట్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు సార్. 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు ఊరు తిరిగి ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు సార్. అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు సార్. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు సార్. నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు సార్. గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది సార్, ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్.